నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి కాసేపట్లో గవర్నర్ ప్రసంగం. ఏలూరు జిల్లాలో ఇవాళ టీడీపీ అధినేత పర్యటన చింతలపూడిలో రాకదల్రా సభ. నేడు గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం లోక్సభ స్థానాలకు వచ్చిన దరఖాస్తులపై సమీక్ష. లోక్సభ ఎన్నికల కార్యాచరణ జిల్లాల పర్యటనపై చర్చ బీఆర్ఎస్ సీనియర్లు ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ. అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొనున్న చంపై సోరెన్ ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ. రైట్ ఇక డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర గేయంగా అందశ్రీ రచించిన జయ హో జయ హే తెలంగాణ గీతాన్ని ఖరారు చేసింది. వాహన నెంబర్ ప్లేట్లపై అక్షరాలను టీఎస్ బదులు టీజీ అక్షరాలను మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కులగణన చేపట్టాలని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు క్యాబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదించుకున్నాం. దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్ర ఏదున్నా మిగతా 4 గ్యారంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా 2 గ్యారంటీలని వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. మిగతా 4 గ్యారంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా 2 గ్యారంటీలని వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. మిగతా 4 గ్యారంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తమపై వేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. విభజన చట్ట ప్రకారమే కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం జరిగిందని స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే వ్యవహారంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు ముఖ్యమంత్రి. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని రాసిందని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం రేవంత్.
27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలన్న దానిపై కేంద్రం కమిటీ వేసిందన్న ముఖ్యమంత్రి ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించిన విషయాన్ని వెల్లడించారు. దానిపై నాటి సీఎం కేసీఆర్ ఇతర అధికారులు సంతకం సైతం చేశారని చెప్పుకొచ్చారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లుగా చెబుతూ 2022లోనే సంతకాలు చేశారన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంట్లో ప్రశ్నించలేదని, ఇప్పుడు మాత్రం కృష్ణాలో 50% వాటా అడుగుతున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారన్న సీఎం దీనికి కేసీఆర్, హరీష్ రావు సహకరించారన్నారు. దీని కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు, మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. మేము అభ్యంతరం పెట్టిన రోజు, మా నాయకులు అభ్యంతరం పెట్టిన రోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు. ఇక వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించేందుకు సీఎం జగన్ ప్రణాళిక వేశారని, అందుకు కేసీఆర్ అనుమతినిచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి. గతంలో కృష్ణానది ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతులు ఉండేదని, పదవులు, కమిషన్లకు లొంగి బీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీకి సహకరించిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నిర్లక్ష్యం జరిగిందని విమర్శించిన సీఎం ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా 10 ఏళ్లు ఏం చేశారని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203/2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకొచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు మే 5, 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహించి 2 రోజుల పాటు చర్చిద్దామని తెలిపారు ఆయన. ఇక ముఖ్యమంత్రి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ తమపై పసలేని ఆరోపణలు చేస్తోందన్నారు. విభజన చట్టం చేసినప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన అసెంబ్లీలోనే ఈ అంశంపై దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తామన్నారు.
ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్ వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది. వాళ్ళు చేయాల్సిందేంది? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చెయ్యచాతగాక, అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అసెంబ్లీలోనే తేల్చుకుందామంటూ సై అంటే సై అన్నారు. మరి ఇప్పుడే వీరి మాటల తూటాలు ఇలా ఉంటే శాసనసభలో దీనిపై చర్చ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజులు సమయం ఇస్తామని, 100 రోజుల తర్వాత హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. అప్పుడే కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. కేసీఆర్ను తొక్కుతా, బీఆర్ఎస్ను పాతి పెడతా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేసేది ఏమంటే, నీకంటే గొప్పగా మాట్లాడు మాకు కూడా వచ్చు. తిట్టుడేం పెద్ద విషయం కాదు, నోరే కదా ఎటువంటి అటు వారేసుకోవచ్చు. నీకంటే ఎక్కువ మేము కూడా తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి, 2,500 రూపాయలు మా ఖాతాల్లో ఎప్పటి నుంచి చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అని ఎదురు చూస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నాడు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింత వల్ల హైదరాబాద్కు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కేసీఆర్ కేఆర్ఎంబీకి అప్పగించలేదన్నారు. పోతిరెడ్డిపాడు కోసం టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. అడిగినామనుకో, అరే మీరు తొందరపడబడుతురేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే అంటుండ్రు. మరి మీరే కదా డేట్లు పెట్టింది. ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయిండ్రి, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసిండ్రా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది. ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్ళకు, ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక ముసలవని పట్టుకొని అవ్వాని పెన్షన్ ఎంత అని అడిగిండ్రు. 2,000 వస్తుంది బిడ్డ అంటే, ఇగో మళ్ళా నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది, మీకు 4,000 పెన్షన్ ఇస్తుంది అన్నారు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరికి వచ్చే 4,000 కాదు కదా, ఉన్న 2,000 కూడా దిక్కులేదు. మొన్న ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు, జనవరి నెలలో ఆ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ 2,000 పెన్షనే పడలేదట జనవరిలో. జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందన్నారు బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ప్రజా సమస్యలు కొట్లాలి. ఇక్కడ క్యాడర్ లేని, కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో. ఇక్కడ కానీ గెలిచింది ఏదో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే క్యాడర్ తయారు చేసుకుంటుంది. పాపం క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ క్యాడర్ మొత్తం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక దగాగోరు పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీత్కరించారు, చీగొట్టిరు వాళ్ళను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను రాసి రంపానటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి, గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకుల వరకు
కార్యకర్తలు మంచోళ్ళు. నేను కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలు ఇక్కడ ఆ కార్యకర్తలు పనిచేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కూడా. అందుకే కార్యకర్తలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు ఇబ్బంది పెట్టినరు, వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, అదే రకంగా ఓఆర్ఆర్ మరియు ధరణి ఏవైతే అవినీతి కుంభకోణాలని చెప్పి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుల రేవంత్ రెడ్డి గారు అయితే మరి వాటి గురించి ప్రస్తావించి ఇవాళ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి పట్ల ఊసెత్తకుండా కోనీ రాగాలు తీయడము, ఏ రకమైనటువంటి ఈ ధోరణికి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల మితక వైఖరి అవలంబిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఓఆర్ఆర్, ధరణి విచారణలో కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అన్నటువంటి మీరు ఇవాళ దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతమో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నించి అడుగడుగునా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నిలదీసి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా దోచుకుంటున్నారని, అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల రూపాయలను కాజేస్తున్నారని, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచిన దోపిడీని ప్రజల ముందుకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెద్ద ఎత్తున తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్టు వారి గురించి కూడా ఇంతవరకు అవినీతి పైన కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నికల ముందు ఈ గ్యారంటీలన్నీ అమలు చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే ఇవి అమలవుతాయి, ఈ మీ అందరూ ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో, మాటలు అబద్ధాలు ప్రజలకు చెప్పి మళ్ళీ మోసం చేసే పరిస్థితిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలపై మంత్రివర్గంలో చర్చించారు. ఇంద్రవెల్లి బహిరంగ సభ సాక్షిగా త్వరలోనే మరో 2 హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయా పథకాలకు సంబంధించి మార్గదర్శకాలపై సైతం మంత్రివర్గం చర్చించింది. ఏపీ అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా ఒక్కో నేత పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం తమని కౌరవులతో పోల్చడాన్ని తప్పుపట్టారు. కలియుగంలో కౌరవులు పాండవులు ఏంటని ప్రశ్నించారు. నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే వర్ణాతీతం. చాలా బాధపడతా ఉన్నారు. ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఇది కలియుగం. ఇది కలియుగం. మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి, అర్జునుడితోటి, కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. సిద్ధం 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 అని చెప్తా ఉన్నారు. ఆయన సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా, రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం అంటే, నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఆయన అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి,
మేము వస్తున్నాం, ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి. భయపడకండి. మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. నేను చాలా అత్యంత అరుదుగా నిర్ణయించుకోండి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోనో పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. 2024 ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఈ అలయన్స్ లో కొంచెం కష్టంగా ఉంటది. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఓవైపు వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తుంటే టీడీపీ, జనసేన కూటమి మాత్రం ఇంకా క్యాండిడేట్లను ప్రకటించడం మొదలుపెట్టలేదు. దీంతో ఉమ్మడి జాబితా ఎప్పుడు వస్తుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లలో బరిలో దిగుతుంది, మరి సీట్లు కోల్పోయే వాళ్ళ సంగతి ఏంటి, ఇలా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా సాగింది టీడీపీ జనసేన మీటింగ్. ఇంతకీ ఇరువురి అగ్రనేతల మధ్య సాగిన భేటీలో ఏం తేల్చారు? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలలోనే ఎన్నికలకు నగారా మోగవచ్చన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ ఏపీలో పార్లమెంట్ ఎన్నికలకు తోడుగా అసెంబ్లీ కూడా ఎలక్షన్లు జరుగుతుండడంతో పొలిటికల్ హీట్ ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఓవైపు అధికార వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పేరుతో రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తూ పోతోంది. ఇప్పటికే 6 జాబితాలు సైతం విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసి ఇక పూర్తిగా ప్రచారంపైన దృష్టి నిలిపేందుకు రెడీ అయ్యారు సీఎం జగన్. ఇలాంటి వేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సంగతి ఏంటి అన్న ప్రశ్నలు వెంటనే తలెత్తుతున్నాయి. రెండు 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ సర్కారును రానివ్వొద్దని, ఓట్లు చీలనివ్వకుండా చూసేందుకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ఇరు పార్టీల నేతలు కేడర్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న అభ్యర్థుల జాబితా ఇప్పటివరకు ఫైనల్ చేయకపోవడంతో 2 పార్టీల కేడర్లో కొంతమేర నిరుత్సాహం నెలకొందన్న వాదన వినిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి వేళ మరోసారి భేటీ అయ్యారు టీడీపీ, జనసేన అధినేతలు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మాజీ సీఎం, టీడీపీ అధినేతతో సుమారు 3 గంటల పాటు చర్చించారు. ఇప్పటికే కదల్రా సభలకు కాస్త విరామం ఇచ్చిన చంద్రబాబు గత 4 రోజులుగా అన్ని పర్యటనలను క్యాన్సిల్ చేసుకుని అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి సారించారు. అదే సమయంలో పవన్ సైతం ఇదే అంశంపై దృష్టి సారించారు. చివరకు ఆయా నేతలు ఓ అభిప్రాయానికి రావడంతోనే భేటీ అయ్యారన్న ప్రచారం సాగుతోంది. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ప్రధానంగా టికెట్ల కేటాయింపుపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన నేతలతో ఓ జాబితా తయారు చేసిన 2 నేతలు ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. చివరికి ఈ భేటీలోనే ఓ అంగీకారానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా 2 పార్టీలు బరిలో దిగుతుండడంతో కొన్ని త్యాగాలు తప్పవని ఇప్పటికే ఇరువురు నేతలు ప్రకటించారు. ఆ మేరకు టీడీపీ పోటీ చేసే సీట్లలో జనసేన ఆశావహులకు, అలాగే జనసేన పోటీ చేసే సీట్లలో టీడీపీ ఆశావహులకు ఇరు పార్టీల అగ్రనేతలు సర్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచార పర్వంలోకి దిగాలన్న చర్చ సైతం 2 నేతల మధ్య వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఎప్పుడు వస్తుంది, ఏ స్థానం నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో తెలియాలంటే మరి కాస్త ఎదురు చూడక తప్పదు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం భేటీ అయింది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 10 అంశాలపై చర్చకు పట్టుపట్టాలని టీడీపీ యోచిస్తోంది. అప్పుల ఊబిలో రాష్ట్రం సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు 1000 ఎకరాలు కేటాయింపు, అనుచిత రాయితీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో భేటీలో చర్చకు వచ్చిన విషయాలను సహచరులతో పంచుకున్నారు చంద్రబాబు. మరోవైపు త్వరలోనే 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థిని నిలబెట్టే అంశంపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నెల్లూరు కోర్టు ఫైల్ మిస్సింగ్ కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైల్ మిస్సింగ్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఫైల్ మిస్సింగ్ కేసులో కాకాని పాత్ర లేదంటూ ఛార్జ్షీట్లో సిబిఐ స్పష్టం చేసింది. మంత్రి కాకానికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని ఛార్జ్షీట్లో సిబిఐ పేర్కొంది. దీనిపై స్పందించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు సిబిఐ విచారణ కోరానని, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణను సిద్ధమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే సిబిఐ విచారణ కోరగలరా అని సవాల్ చేశారు. చంద్రబాబు అవినీతిపరుడు కాకుంటే సిబిఐ విచారణ కోరాలని కాకాని డిమాండ్ చేశారు. ఏ ఒక్క అభియోగానికైనా మీరు సిద్ధమా విచారణకనేటువంటిది చంద్రబాబు నాయుడు 24 గంటల లోపల స్పందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. చంద్రబాబు స్పందించడు. ఎందుకంటే ఏ ఛాలెంజ్ విసిరినా ఏదో ఊరకొక్కల చేతనో వీధి కుక్కల చేతనో మురిగించడం తప్ప చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్పలేడు. పోనీ చంద్రబాబు నాయుడు అంత హుందాగా ప్రవర్తిస్తాడనంటే మైకి మెడకొకటి తగిలించుకుని వచ్చినప్పుడు ఎంత నీచానికి దిగజారి రోడ్డు సారుడు బజారోడు కూడా మాట్లాడకూడని విధంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని మాట్లాడిపోతుంటాడు. కాబట్టి నీ దగ్గర హుందాతనం లేదు, నువ్వు ఎవరి మీదైనా మాట్లాడతావు. నువ్వు వెంకటగిరి సభలో మాట్లాడిపోయినటువంటి వాడు ఆ మాటలకు కట్టుబడి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు అనేటువంటిది ఒకటి. నీ మీద నా మీద వచ్చినటువంటి దాని మీద నేను ఈ విధంగా అయితే కోర్టుకు వెళ్ళి విచారణ చేయించుకోమన్నాను, నువ్వు ఆ విధంగా విచారణ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది. రాబోయే ఎన్నికలు చాలా ప్రధానమైనవని అన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ దేశవ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు ఆయన. ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు జరిపేందుకు 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో తనతో పాటు నారాయణ, రామకృష్ణ పాండా ఉన్నట్లు తెలిపారు. మేనిఫెస్టో కోసం మరో డ్రాఫ్టింగ్ కమిటీ వేశామన్నారు. ఫిబ్రవరి 16న రైతు సంఘాలు నిర్వహించే ధర్నాకు సిపిఐ మద్దతుగా ఉంటుందని డి రాజా తెలిపారు. Then for the elections, our party decided to come out with its own manifesto. We will see whether India Alliance will come out with a common manifesto or declaration. We will see. Even others, our party as an independent political party will come out with its manifesto. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.